హాయ్ నమస్తే అండి. మనం గత జూన్లో నాటుకున్నాం మన డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు 8 నెలలు కావచ్చింది. చూడండి ఎలా ఉందో. ఎండలో కొంచెం ఓవర్గా ఎక్కువైనాయి. అయితే మనకి ఇక్కడ ఫ్రూట్ ఇంకొక 2-3 నెలల్లో వస్తుంది కదా, టేస్ట్ రావడానికని జీవామృతం, ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. గత 5 నెలలుగా తయారు చేస్తున్నాము. మీకు ఒకసారి కూడా చూపించలేదు. ఒకసారి మనం ఏదో మన ప్రయత్నంగా ఒకసారి చూడండి, చూపిస్తాను. ఒక 10 లీటర్లు ఆవు మూత్రం వేసుకుంటున్నామండి. ఒక 10 కేజీలు ఆవు పేడ, ఆవు పేడ 10 కేజీలు ఫ్రెష్గా ఉన్నది. మార్నింగ్ ఆవు పేడ వేసిన ఆవు ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాము. ఆవు మూత్రం అంటే ముందు నుంచి పట్టుకొని ఉంచుకున్నాం. ఒక 10 లీటర్లు వేసామండి. ప్రస్తుతానికైతే వీడియో తీసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మనం ఇండివిజువల్గా వీడియో అలా చేస్తున్నాం. పుట్టుమన్ను ఒక 1 కేజీ వేస్తున్నామండి. ఒక 1 కేజీ వేసాము. బెల్లం ఒక 2 కేజీలు వేస్తున్నామండి. బెల్లం కొంచెం నల్ల బెల్లం అయితే బాగుంటుంది, కానీ ఈరోజు నల్ల బెల్లం మనకి సెట్ అవ్వలేదు. బాగా కొంచెం గుండ చేసి నల్ల బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. నల్ల బెల్లం పలసగా ఉన్న బెల్లం అయితే బాగుంటుంది. పురుగా ఉంటే తీగ బెల్లంలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. 4 ఐటమ్స్ వేసామండి. మనకి శనగపిండి ఒక 2 కేజీలు, అంటే పప్పు ధాన్యాలు, అంటే ఒక నానేస్తే బద్ద ఏదైతే ఇలా ఇడిపోద్దో ఉలవలు, శనగపిండి, ఇలాంటి పిండిలు ఉన్నాయి. బద్ద ఇలా 2 రకాలుగా విడిపోవాలి. అది ఏది వేసుకున్నా బాగుంటుంది. ఉలవ పిండి అయితే బెటర్గా ఉంటుంది. మనమైతే శనగపిండి యూజ్ చేస్తామండి. ఒక 2 కేజీలు, 2 కేజీలు వేసాం. ఇప్పుడు మొత్తం తిప్పుకోవాలండి. మొత్తం కలిగి తిప్పుకుంటున్నాము. నేనైతే ప్రతి వారం రోజులు 6, 7, 8 డేస్లో ఇది తయారవుతుంది. 6, 7, 8 డేస్లో నేను మనకి డ్రిప్ ఉంది, డ్రిప్ ద్వారా వేసుకుంటున్నాను. అడుగున కొంచెం వడగట్టేసి వేసుకుంటే అడుగునున్న మధ్య అంతా మళ్ళీ అటు మొదట్లో వేసుకుంటున్నాం. ఇది ఇలా కలుపుకొని వరుస 4 డేస్ కంటిన్యూగా కలుపుతున్నామండి. మార్నింగు, ఈవినింగు ఒక పల్సటి బట్ట మీద కప్పుతున్నామండి. నీడైతే ఉండాలి, కొంచెం పల్సటి బట్ట కప్పుకుంటే అవి కొంత బాగుంటుంది, బెటర్గా ఉంటుందని పలస బట్ట కప్పుకుంటున్నాము. ఇదండి, ఈ ప్రయత్నం చేస్తున్నాము. 4 డేస్ తిప్పుతున్నాము. ఒక 2 డేస్ గ్యాప్ ఉంచుతున్నాం. 6 డేస్ అయ్యింది. 7 డేస్కి అది డ్రిప్పులో బట్టతో వడగట్టేసి మళ్ళీ అది డ్రిప్ ద్వారా వదులుతున్నాం. ప్రతి వారానికి ఒకసారి మన డ్రాగన్ ఫ్రూట్కి ఇస్తున్నాం. ఫ్రూటు టేస్ట్ రావాలా, భూమి సారవంతం రావాలి. భూమి సారవంతం పోయింది కాబట్టి రావాలని ఇది నా చిన్న ప్రయత్నం. సీనియర్లు ఎంతోమంది ఉంటారు, అందరూ అనుభవజ్ఞులే. నేను చేసిన విధానం మీకు ఒకసారి చెప్పాను. నమస్తే అండి, బాయ్.